హే గాయ్స్, ఐకి స్వాగతం. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు చూసే ఈ వీడియో నిజమా, లేక ఎలక్ట్రానిక్ డివైస్ చేసే ఇల్యూషన్ లాంటి ఒక అబద్ధమా? మరి ఒక డిజిటల్ ఇల్యూషన్ అబద్ధం అయితే మన జీవితం? మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఒక డివైస్లో వీడియో ఎలాగైతే ప్లే అవుతుందో ఈ విశ్వానికి మన జీవితం కూడా ఒక వీడియోనా? ఒక వీడియోలాగా మన జీవితం కూడా ఒక భ్రమ? దీనికి సైన్స్ ఏమని సమాధానం చెప్తుంది? మన కంటికి కనిపించే ప్రతిదీ నిజమేనా? అయితే ఈ నిజం ఎక్కడి నుంచి పుట్టింది? ఈ ప్రశ్న నా ఒక్కరిదే కాదు, మీది. ఎంతోమంది భౌతిక గణిత శాస్త్రవేత్తలది, ఫిలాసఫర్స్ది, గొప్ప గొప్ప మేధావులది. దీని గురించి చరిత్ర పుటల్లో ఏమని ఉంది? క్వాంటమ్ ఫిజిక్స్ దీని గురించి ఏమని చెబుతుంది? మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రియాలిటీలో లేని దాన్ని కూడా మనం నమ్ముతాం. సూపర్ మ్యాన్ లాగా ఎగరాలనుకుంటాం, స్పైడర్ మ్యాన్ లాగా పాకాలనుకుంటాం. మనుషులందరూ ఈ యూనివర్స్కి చిన్నపిల్లల? మనకు తెలుసుకోవాల్సిన రియాలిటీ ఇంకేమైనా ఉందా? అసలు మనం చూసేదంతా నిజమేనా? మీరు చూస్తున్న వీడియోలో గ్రీన్ కలర్ పాయింట్ని అలాగే చూడండి. తీక్షణంగా మీ చూపు దాని మీదే ఉండాలి. ఇప్పుడు నన్ను చూడండి, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను చూసారా? ఈ కొద్ది సమయంలోనే మీ కళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేశాయో. ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చూడండి, మీకు ప్రతిదీ రంగులతో కనిపిస్తుంది. మీరు రంగుని అనుభూతి చెందగలరు, దాన్ని మీరు గుర్తించగలరు. కానీ మీకు తెలుసా, అసలు రంగు అనేది ఉనికిలో లేదు అని? అవును, మనం చూసే ఈ రంగుల ప్రపంచం నిజానికి ఒక అబద్ధం. నిజానికి మన మైండ్ అనేది కాంతి తరంగాలను రంగులోకి మారుస్తుంది. ఈ రంగు అనేది ఆ కాంతి తరంగాల పౌనఃపున్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ధ్వని అనేది ఉనికిలో లేకపోయినా అదొక కంపన పౌనఃపున్యం. మొత్తానికి ఈ అందమైన ప్రపంచం అనేది మన మైండ్లో మనం క్రియేట్ చేసుకున్న ఒక భ్రమ. నేను ఒక వస్తువుని పట్టుకున్నాను, అయినా నా చెయ్యి అనేది ఆ వస్తువుని పూర్తిగా తాకదు. ఖచ్చితంగా నా చేతికి ఆ వస్తువుకి మధ్య చిన్న గ్యాప్ అయినా ఉంటుంది. దీన్నే ఎలక్ట్రోస్టాటిక్ రెపల్షన్ అనవచ్చు. దీనివల్ల నేను ఆ వస్తువును తాకాననే భ్రాంతి నాకు కలుగుతుంది. మన ప్రపంచం కేవలం కణాలు, కంపనాలు మాత్రమే, అంతా భ్రమ. అయితే నాతో ప్రశ్న, ఈ ప్రపంచం ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది? అసలు దీని నిజ స్వరూపం ఏమిటి? క్వాంటమ్ ఫిజిక్స్ వాస్తవికత యొక్క నిజమైన స్వభావం గురించి మనకు ఒక ప్రత్యేకమైన అంచనాను అందిస్తుంది. అంతేకాదు, విశ్వం గురించి మనకు తెలిసిన సైన్స్ గురించి సవాలు విసురుతుంది. అయితే ప్రపంచం నిజ స్వరూపం గురించి క్వాంటమ్ ఫిజిక్స్ దగ్గర కూడా ఒక వివరించదగ్గ అన్వేషణ ఉంది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం విశ్వంలోని అన్ని విషయాలు ఖచ్చితంగా నిర్ణయించబడినవిగా ఉండవు. ఎగ్జాంపుల్గా ఎలక్ట్రాన్ వంటి ఒక కణం ఎక్కడ ఉందో, అది ఎలా ప్రవర్తిస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. అనేక సందర్భాల్లో ఒక కణం ఏ స్థితిలో ఉందో చూడకముందే అది ఒకటి కంటే ఎక్కువ అవకాశాల్లో ఉండవచ్చు. దీన్నే ప్రాబబిలిస్టిక్ అంటారు. ఎగ్జాంపుల్గా ఒక కణం ఒకటే టైంలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్థితుల్లో ఉంటుంది. మనం దాన్ని గమనించినప్పుడు మాత్రమే అది ఒక నిర్దిష్ట స్థానంలో ఉన్నట్టు మనం గ్రహించగలం. దీన్నే సూపర్ పొజిషన్ అని అంటారు. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ప్రయోగం డబుల్ స్లిట్. ఈ ప్రయోగంలో ఎలక్ట్రాన్ అనే ఒక చిన్న కణం ఒక చిన్న రంధ్రం గుండా వెళ్ళటం గమనించగానే అది ఒక కణంలా ప్రవర్తిస్తుంది. గమనించకపోతే అది ఒక తరంగాన ప్రవర్తిస్తుంది. అంటే దాని ప్రవర్తన అనేది దాన్ని గమనిస్తున్నారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంది. మొత్తం మీద క్వాంటమ్ ఫిజిక్స్ మనకి చెప్పేది ఏమిటి అంటే, ఈ విశ్వంలోని అన్నీ కూడా ఖచ్చితంగా ముందుగానే నిర్ణయించబడినవి కాదు. కొన్ని విషయాలు అస్పష్టంగా ఉంటాయి. మనం చూసేంత వరకు ఒక కణం ఏ స్థితిలో ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. మనకు తెలిసిన ఫిజిక్స్లో వస్తువులు, కణాలు మాత్రమే ఉంటాయి. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ వేలో ఆలోచిస్తే ఒక కణం కణంగా మాత్రమే కాదు, అది ఒక తరంగాలా ప్రవర్తిస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియోలో నేను, నా పక్కన ఉన్న ఈ చెట్లు, ఈ భూమి, ఇవన్నీ భౌతికంగా ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి ఈ వీడియో అనేది కొన్ని కాంతి కిరణాల సముదాయం. క్వాంటమ్ స్థాయిలో వస్తువులు 2 రూపాల్లో ఉంటాయి. అవి కణాలు, తరంగాలు. అర్థం చేసుకోవడానికి ఒకప్పుడు దైవానికి సంబంధించిన కథల్లోకి వెళ్ళాలి. దేవుడు మనుషులకి భౌతికంగా కనిపించి కోరికలు తీరిన తర్వాత అతను కాంతిలాగా వెలుగుతూ మాయమైపోయేవాడు. అంటే ముందు దేవుడు అనే వస్తువు భౌతికంగా కనిపించినా అతను కాంతి అనే తరంగంలా మారాడు. అంటే భౌతిక రూపం ఒక తరంగాలా మారుతుంది. అంటే మనం కూడా ఒక తరంగమా?
కాన్షియస్ ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామో అదే మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. ఒక విషయం గురించి మనకి ఆల్రెడీ అవగాహన ఉంది అంటే దాన్ని మనం ఎలా చూడాలో, ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో మనం డిసైడ్ చేయగలం. జీవితం నిజమా లేక ఒక భ్రమ అనే ప్రశ్న గురించి ఎన్నో మతాలు, తత్వశాస్త్రాలు, సాంస్కృతిక భావనలు విభిన్న రీతుల్లో వివరించాయి. ఏది ఏమైనప్పటికీ ఈ భౌతిక ప్రపంచం నిజమే అయితే దీన్ని నిర్మించింది ఏమిటి? అసలు ఏమీ లేని శూన్యం నుంచి ఈ భౌతిక పదార్థం ఎలా పుట్టింది? అసలు బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగి ఉంటుంది?